భారతీయ జనతా పార్టీ నుండి 10 స్థానాల్లో పోటీ చేయబోయే అభ్యర్థులు ఎవరు అనేది కూడా ఒక స్పష్టత అయితే వచ్చేసింది, క్లారిటీ ఇచ్చేసింది భారతీయ జనతా పార్టీ. కానీ సీనియర్లకి నిరాశ తప్పలేదు. భారతీయ జనతా పార్టీ కాన్ఫిడెన్స్ ఎంతవరకు పెరిగింది 10 స్థానాల్లో గెలుపుకు సంబంధించి అంటే పెద్దగా అయితే ఏమీ కనిపించట్లేదు అనేది. ఎక్కడికక్కడ నిరాశపరులుగానే ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఇప్పటివరకు ఆల్రెడీ ముందే ప్రకటించిన ఒక 2 స్థానాలు మళ్ళీ బీజేపీకి వెళ్ళిపోయినాయి అని చెప్పి ఆ స్థానాల్లో ఆ నియోజకవర్గాల్లో పెరుగుతున్న నిరసన కానీ ఎంతవరకు కలిసి వస్తుంది భారతీయ జనతా పార్టీ? పెద్దగా కొత్తగా ఏం లేదు, కానీ బీజేపీ సీట్ల ప్రకటన విషయంలో అంత ఆశించిన ఫలితాలు దక్కుతాయా అంటే కూడా ఆ పార్టీకైనా ఆ నమ్మకం ఉండి ఈ స్థానాలను ప్రకటించుకుందా అనేది ఇప్పుడు కీలకమైన చర్చ. ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఏదో ప్రకటించేశారు 10 స్థానాలకి, అంటే 6 ఎంపీ స్థానాలకు సంబంధించి ఎలా చూసామో 10 కూడా అలాగే తప్ప అంత కొత్తదనం అయితే ఏమీ కనిపించట్లేదని ఎలా చూడాలి? నిజంగా అలాగే ఉందా, లేదంటే బీజేపీకి ఏమన్నా ఈ 10 స్థానాలు ఈ అభ్యర్థులు చూస్తే ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుద్దులేని అనుకోవచ్చా? భారతీయ జనతా పార్టీకి సంబంధించి అసలు అభ్యర్థే లేడు అని మాట్లాడారు అందరూ. ఒక సీఎం రమేష్ కంటే సమర్థుడైనటువంటి తెలుగుదేశం అభ్యర్థి ఎవరున్నారు అనకాపల్లిలో? ఉంటే సీఎం రమేష్కి ఎందుకు ఇస్తుంది? ఇచ్చే పరిస్థితుందా? అసలు అభ్యర్థే దొరకలేదు కదా వాళ్ళకి. పీలా గోవింద్ పేరు ముందంతా ప్రచారంలోకి వచ్చి ఏమి చేసుకోలేకపోయారుగా. అట్లాగే రాజమండ్రిలో అతను వెళ్ళిపోయాక, మురళీమోహన్ వెళ్ళిపోయాక తెలుగుదేశంకి అభ్యర్థి ఎవరున్నారు? పురంధేశ్వర్ లేకపోతే అంతకంటే బలమైన అభ్యర్థి తెలుగుదేశంలో ఎవరున్నారు రాజమండ్రిలో పార్లమెంట్కి? అట్లాగే నరసాపురం శ్రీనివాస్ వర్మ. నరసాపురం సెగ్మెంట్ ఇట్ సెల్ఫ్ చాలా ఏళ్ల నుండి భారతీయ జనతా పార్టీకి బలం ఉంది. అక్కడ నరసాపురంలో ఎంపీటీసీలో, జెడ్పీటీసీలో, సర్పంచ్లో గెలుస్తూనే ఉంది. అది అలాంటి గెలుపుకి కారణం అక్కడ ఆ విధంగా గెలుస్తోంది కాబట్టి ఒకప్పుడు కృష్ణరాజు గెలిచారు, ఒకప్పుడు గోకరాజు గంగరాజు గెలిచారు. వాళ్ళు ఏమో అక్కడే పుట్టి పెరిగిన వాళ్ళు కాదు కదా. అంటే భారతీయ జనతా పార్టీకి అంటూ సొంత శక్తి ఉంది. అందుకు కారణమైన వాళ్ళల్లో 20-30 ఏళ్ళ నుంచి కొట్టుకుంటున్నాడు శ్రీనివాస్ వర్మ. అతనికి అవకాశం దక్కింది. అతనికంటే రఘురామకృష్ణరాజు టీవీల్లో, పేపర్లలో పాపులర్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ దేశమంతా పాపులర్. గంధి శ్రీనివాస్ చేతులు ఎట్లా ఓడిపోయాడు, నాగిరెడ్డి చేతులు ఎట్లా ఓడిపోయాడు, కమల్ హాసన్ ప్రపంచం అంతా పాపులర్. సొంత నియోజకవర్గంలో డిపాజిట్ కూడా రాలి. కాబట్టి మీడియా బిల్డప్లు కాదు ఇక్కడ, వాస్తవం వేరు. రెండవది, ఇప్పుడు ఇచ్చిన సీట్లలో కూడా చూసుకుంటే ఒక మామూలు సైనికుడికి అనపర్తి సీట్ ఇచ్చారు. అంటే ఒక సామాన్యుడికి ఇచ్చారు. ఇదిగో ఒక అమ్మాయికి ఎవరికో అంగన్వాడీకి ఇచ్చారు తెలుగుదేశం వాళ్ళు అని గొప్పగా చెప్పాం కదా. అట్లాగే ఒక ట్రక్ డ్రైవర్కి ఇచ్చారు వైసీపీ వాళ్ళు అని చెప్పాం కదా. అట్లాగే ఒక సైనికుడికి, మాజీ సైనికుడికి ఎవరికి ఇవ్వాలన్న ఆలోచన రాలే. అది బీజేపీకి వచ్చినందుకు సంతోషపడచ్చు కదా. అతని ఆర్థిక స్తోమత చూస్తున్నాం, కానీ అక్కడ ఆ రూట్లో చూడాలి కదా. రెండవ కాన్సెప్ట్ వచ్చి అది వాళ్ళకి లేకపోతే సోమవీర్రాజు కంటే పెద్ద అభ్యర్థి కాదు కదా. కానీ సోమవీర్రాజే వద్దని అతనికి ఇచ్చారు కదా. పాజిటివ్ గా చూస్తే ఒకటి, నెగిటివ్ గా చూస్తే మరొక కోణం ఏంటంటే, ఇప్పుడు సీఎం రమేష్ సుజనా చౌదరి కంటే ఆర్థిక స్తోమత కలిగినటువంటి వాడు తెలుగుదేశంలో ఎవడున్నాడు ఇప్పుడు? విజయవాడ వెస్ట్ లో జలీల్ ఖాన్ ఖర్చు పెట్టగలరా సుజనా చౌదరి కంటే ఎక్కువ? లేకపోతే బుద్ధాంకర్ ఖర్చు పెట్టగలరా, నాగుల మీర ఖర్చు పెట్టగలరా? ఆర్థిక స్తోమత ఉంది. సామాజిక సమీకరణం సెట్ అవుతుందా లేదా అంటే బీజేపీ ఆ సామాజిక సమీకరణాలు పట్టించుకోదు. సామాజిక సమీకరణాల ఆధారంగా ఇవ్వట్లేదు సీట్లు చాలా చోట్ల. లేకపోతే ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ సీఎం కాలేడు, అతని సామాజిక వర్గం చాలా చిన్నది. మహారాష్ట్రలో ఫడ్నవీస్ కాలేడు ఎప్పటికీ, అతని సామాజిక వర్గం చాలా చిన్నది. వాళ్ళు అక్కడ కులం సమీకరణం అనేటువంటిది ఏ ఏ వర్గాలకు సీట్లు రాలేదో ఆ వర్గాలనే రూట్లో ఆలోచిస్తారు. ఆ కోణంలో ఇచ్చారు. ఇకపోతే నిన్న 2 రాజులకి ఇచ్చారు. అందులో విష్ణుకుమార్ రాజు, ఇటు ఈయన శివరామరాజు, అతని పేరు అనపర్తి. 2 రాజులకి వీళ్ళు ఎక్కువ ఎవరు పట్టించుకోలేదు కదా. క్షత్రియకి వచ్చేటప్పటికి ఆ కోణంలో గట్టిగానే రాజులకి మొదటి నుంచి, అందుకని రాజుల ఏరియాలోనే అది బలంగా ఉంది, అందుకని అది ప్రూవ్ చేసుకున్నారు. అట్లాగే పార్థ డెంటల్ అని మనం అంతా చూస్తుంటాం కదా, ఆయన పార్థసారథి, అటు పార్థసారథి ఆయన బలమైనటువంటి క్యాండిడేటే కదా. అక్కడ ఇంకో బలమైన క్యాండిడేట్ దొరికాడా వీళ్ళకి? ఆలూరు కదా, ఆదోని కదా అక్కడ. మరి అంతకంటే బలమైన క్యాండిడేట్ మీనాక్షి నాయుడు చివరికి నాటకాలు ఆడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అతనికి? మీనాక్షి నాయుడుతో పోల్చుకుంటే పార్థసారథి రెడ్డి బెటర్ అని నేనే. ఓవరాల్ గా తెలుగుదేశం వాళ్ళకంటే బలమైన క్యాండిడేట్లు అన్న చోటనే ఇచ్చారు ఇక్కడ. ఒక అనపర్తే ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ లో అతను
అదే అది కాదు, కానీ ఒక సైనికుడికి ఇవ్వాలనుకున్నారు, ఇచ్చారు అంతే. టోటల్ గా చూస్తే ఇప్పుడు ఎట్లా ఆలోచించాలంటే వాళ్ళ అధినాయకత్వపు దృక్పథం, తెలంగాణలో అందరూ తోపులని చెప్పినే ఇచ్చారు. ఈటెల రాజేందరు, బండి సంజయ్, రఘునందన్ రావు, వీళ్ళందరూ. కానీ ఎవరు గెలిచారు? అసలు ఇలాంటి ప్రాచుర్యంలో లేనటువంటి 8 మంది గెలిచారు కదా. మీడియా పబ్లిసిటీలో లేనోళ్ళు, ఈ 10 ఏళ్ల నుంచి పేర్లు తెలిసిన వాళ్ళు కాదు గెలిచింది అక్కడ, పేర్లు తెలియని వాళ్ళు గెలిచారు. లేకపోతే కేసీఆర్ రేవంత్ రెడ్డిని ఓడించిన మనిషి ఎంతమందికి తెలుసు? కాబట్టి వాళ్ళు పార్టీ ఎస్టాబ్లిష్మెంట్ అన్న రూట్లోనే పోతున్నారు పాజిటివ్గా చూస్తే కనుక. నెగిటివ్గా చూస్తే దాంట్లో కుల సమీకరణాలు పట్టించుకోలేదు అనుకోవచ్చు. వాళ్ళు అక్కడ కూడా పట్టించుకోలే. తెలంగాణలో వాళ్ళ కాన్సెప్ట్ డిఫరెంట్ దృక్పథంతో వెళ్తున్నారు. సక్సెస్ అవుద్దా లేదా అనేది రేపు ఎన్నికల తర్వాత తెలుస్తుంది, రిజల్ట్ తర్వాత. సీనియర్లను పక్కన పెట్టినట్ట వాళ్ళని నిరాశకు గురి చేసినట్ట ఒక సోమవీరాజు కానీ, ఒక విష్ణువర్ధన్ రెడ్డి కానీ, ఒక మాధవ్ కానీ వాళ్ళు ఖచ్చితంగా వస్తుంది అనుకున్నారు. అంటే సోమవీరాజు గారికి ఏకంగా ఎంపీ సీట్ వస్తుందని ముందు అనుకున్నారు, కానీ అది ఆమెకి ఇవ్వడం, పురంధేశ్వరికి కూడా ఖచ్చితంగా ఇక్కడ కూడా ఇస్తారు ఏందో మీరు అన్నట్టు అనుపత్తి అని ఒక ప్రచారం అయితే జరిగింది. ఏది లేకపోవడం, తర్వాత కైక్లూరి అని కూడా అన్నారు. ఏది లేకపోవడం ఎలా చూడాలి? పొత్తుల కారణంగా జరిగినటువంటి కష్టం. పొత్తులు లేకపోతే వీళ్ళందరూ పోటీకి దిగి ఉండేవాళ్ళేమో. పొత్తుల వల్ల పోటీ ఎక్కువైంది. ఇప్పుడు కూడా సీనియర్లకి వచ్చింది. సత్య సీనియరే కదా, శ్రీనివాస్ వర్మ సీనియరే కదా, అందరూ సీనియర్లకి రాలేదు. అది పొత్తు వల్ల. పొత్తు వల్ల అందరు సీనియర్లకి రాలేదు, కానీ వచ్చిన వాళ్ళలో చాలా మంది సీనియర్లే. సత్య సీనియరే, శ్రీనివాస్ వర్మ సీనియరే. ఇప్పుడు అట్లాంటి సీనియారిటీ చూసుకుంటే కొంతమంది సీనియర్లు ఉన్నారు అక్కడ వాళ్ళతో కంపేర్. అయితే ఆ నియోజకవర్గంలో సీనియర్లా కాదా అన్నటువంటిది తర్వాత కొంత చర్చ ఉంటుంది ఆటోమేటిక్. బేసిక్ గా ఏంటంటే పొత్తు కారణంగా కొన్ని సీట్లు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాధవ్కు ఉంది, ముందు అనకాపల్లిలోను అతని పేరు ప్రచారంలోకి వచ్చింది, విజయనగరంలోనూ వచ్చింది. కానీ ఇతనితో పోల్చుకుంటే ఫైనాన్షియల్ గా అతను తోగలేడు. అటు వైసీపీ వాళ్ళ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ ని వీళ్ళు కంపేర్ చేసుకోవాల్సి వచ్చింది. ఆ రూట్ లో తోగల వీళ్ళకి, ఆ కారణంగా పక్కకి వెళ్ళినటువంటి పరిస్థితి. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే డబ్బులు బీజేపీ అధినాయకత్వం ఇవ్వదు, తెలుగుదేశం కొంత ఇవ్వచ్చు, వైసీపీ ఎక్కువ ఇవ్వచ్చు. కాబట్టి ఆ రూట్ లో కొన్ని సీట్లు మిస్ అయినట్టు కనబడుతుంది. ఇందులో కూడా ఏమన్నా వ్యూహం ఉందా? బద్వేల్ సీట్ చూసుకుంటే ఆయన బీజేపీలోకి చేరకుండానే టెక్అవుట్ అనౌన్స్ చేశారు అనేది బొజ్జా రోషన్. ఆయన టీడీపీ నుంచి వచ్చిన నాయకుడు కదా, అంటే కండువా కప్పకుండా ఆయన పేరు అనౌన్స్ చేశాడు. అదేంటి? లేదు 3 రోజుల క్రితం అతను కండువా కప్పుకున్నాడు, జయరేఖనే ఇచ్చారు ఇతనికి. కానీ తర్వాత వరప్రసాద్ చేరారు, ఇతను కూడా మొన్న చేరాడు, 3 రోజుల క్రితం చేరాడు. ఆ రోజునే మనం వీడియో కూడా చేసాం. అతనికి ఏది చేరిన అతనికి ఇవ్వబోతున్నారు, సురేష్ దాని మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతకుముందు పోటీ చేసిన బీజేపీ ఇంతకు ముందు అతనే పోటీ చేశాడు కదా, బై ఎలక్షన్ పోటీ చేసిన అతనికి. ఇతనికి ఆల్రెడీ చివరి నిమిషంలో ఇతన్ని పట్టుకొచ్చారనమాట. అది ముందే చేరాడు. అంటే రాయలసీమ కాబట్టి ఆ నిర్ణయమా? అంటే టీడీపీ నుంచి వచ్చిన నాయకుడికి ఇమీడియట్ గా, అంటే బీజేపీ అంటే ఇప్పుడు అనపత్ సీట్ చూసుకుంటే ఆయన ఎవరికి తెలియదు, శివరామకృష్ణరాజు అనే వ్యక్తి. కాకపోతే ఎప్పటి నుంచో ఉన్నాడు అనేది, ఆయన ఆర్మీలో చేసి వచ్చారని కూడా ఒక 4 ఏళ్ల క్రితం 2014 ఏడాది క్రితమే చేరారంట. ఏడాది క్రితం 2 ఏళ్ల క్రితం. అంటే అటువంటి వాళ్ళకి ఇచ్చినప్పుడు సడన్ గా, అంటే మన వరప్రసాద్ విషయంలో కూడా ఇదే చర్చ, ఇప్పుడు ఈయన విషయంలో కూడా ఇదే బొజ్జా రోషన్ విషయంలో సరైన క్యాండిడేట్ దొరకలేదు అనుకుంటే వీళ్ళకి. సురేష్ క్రిందసారి ఓడిపోయాడు కదా, వాస్తవంగా క్రిందసారి ఒక అద్భుతమైన అవకాశం. ఏంటది? తెలుగుదేశం పోటీలో లేదు బద్వేలు మొన్న ఉప ఎన్నిక. పోటీలో లేనప్పుడు జనసేన పక్కన మద్దతు కదా, అంటే సరిగ్గా చేసి పెట్టలేదు అనుకోండి మద్దతు, కానీ అంత పీక్ టైంలో కూడా 14% ఓటే కదా. అది కూడా తెలుగుదేశం వాళ్ళే, తెలుగుదేశం లేదు కాబట్టి అని ఇటుకి టర్న్ అయ్యి వేసినటువంటి ఓట్ల వల్ల 14% వచ్చింది. అంటే బీజేపీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తుంది నాకు అర్థం కాలేదు. అంటే ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఒకవేళ ఓటమి పాలైతే వాళ్ళని పక్కన పెట్టేస్తున్నారు. ఈయన కానీ మొన్న తిరుపతిలో రత్నప్రభ కానీ ఆవిడ కూడా వచ్చే సీట్ అనుకుంటే అనూహ్యంగా ఆయనకి ఇచ్చారు. అంటే ఆ క్యాలిక్యులేషన్స్ ఏంటో, ఒకసారి ఉప ఎన్నికలు ఓడిపోతే ఇంక వాళ్ళని పక్కన పెట్టేస్తారా? అట్లేం లేదు. లెక్కనైతే కనుక మొన్న ఓడిపోయినటువంటి రఘునందన్కి ఇవ్వలేదా? అట్లా ఆ యాంగిల్ ఏం కాదు. అక్కడ బలాన్ని చూస్తున్నారు. ఇప్పుడు వచ్చింది ఇక్కడ 10 సీట్లే. ఈ 10 సీట్ల బద్వేలు అంటగట్టింది, తెలుగుదేశం అంటగట్టింది. బద్వేలు, అనపర్తి వాస్తవంగా బీజేపీ అడిగిన సీట్లలో బీజేపీకి ఇచ్చింది 3. విశాఖ నార్త్, కైకలూరు, తర్వాత రాజమండ్రి ఎంపీ, ఈ 3 మాత్రం అడిగిన ఇచ్చింది. మిగతా అన్ని బీజేపీకి అంటగట్టింది. వాళ్ళు అడిగినటువంటి కాకినాడ ఇవ్వలేదు, వాళ్ళు అడిగినటువంటి విశాఖ పార్లమెంట్ ఇవ్వలేదు, అలాగే
ఇది మన విజయవాడ సెంట్రల్ ఇవ్వలేదు, ఉమ్, అలాగే రాజమండ్రి రూరల్ కానీ అర్బన్ కానీ ఇవ్వలేదు. అవును. తిరుపతి పార్లమెంటు చివరిలో ఇచ్చారు. ఉమ్, తిరుపతి పార్లమెంట్ ఫస్ట్ వాళ్ళు అడగల, ఉమ్, వీళ్ళు బలవంతంగా గంటగట్టారు. తెలుగుదేశం క్యాండిడేట్ లేరు అక్కడ, అంతే. ఉమ్, రకంగా చెప్పాలంటే తిరుపతి పార్లమెంటుకో అనకాపల్లిలో విజయనగరం లేరు. వాస్తవంగా ఈ దఫా జగన్ కొంతమందిని సీట్లు ఇవ్వకుండా నిరాకరించడం వలన తెలుగుదేశం పార్టీకి ఎంపీ అభ్యర్థులు మంచోళ్ళు దొరికారు. అవును. అవును. లేకపోతే గనక అసలు తెలుగుదేశానికి ఎంపీ అభ్యర్థులకి చాలా తిప్పలు పడాల్సి వచ్చేది. అవును. వాళ్ళు బలంగా తయారు చేసుకున్నది ఎవరయ్యా అంటే ఒక ఏలూరుకి ఆ యాదవ్, పుట్టా యాదవ్ ఒకడు, ఉమ్, తర్వాత మన గుంటూరుకి పెమసాన్ ఒకడు, అవును. అవును. ఇట్లాంటి వాళ్ళు బలమైనటువంటి వాళ్ళు దొరికింది 2-3 చోట్ల ఉమ్, పార్లమెంట్ స్థానాలు. అవును. డైరెక్ట్ గా దొరికింది. డైరెక్ట్ గా దొరికినటువంటి వాళ్ళు, అంటే డబ్బులు ఖర్చు పెట్టగలిగిన వాళ్ళు, నియోజకవర్గానికి 100 నుంచి 200 కోట్లు ఖర్చు పెట్టగలిగిన వాళ్ళు. ఉమ్, వీళ్ళిద్దరు ఎమ్మెల్యే క్యాండిడేట్లు వెనిగండ్ల రాము ఒకడు, అవును. ఆ భాష్యం ప్రవీణ్, ఇట్లాంటి వాళ్ళు వాళ్ళు. డైరెక్ట్. మొత్తం మీద కలిపితే ఒక 5 నుంచి 10 మంది మాత్రమే ఉమ్, ధనం ఖర్చు పెట్టగలిగిన నాయకులు దొరికారు. ఒక లావు గాని వేమిరెడ్డి గాని జగన్ పుణ్యమేమో. జగన్ పుణ్యం. వాళ్ళ అట్లాగా ఆ రూట్ లో చూసుకున్నప్పుడు ఇక్కడ వీళ్ళదే దొరకల. ఉమ్, ఇక లేకపోతే విజయనగరం ఎందుకు ఇస్తుంది అసలు, అవును. అనకాపల్లి ఎందుకు ఇస్తుంది అసలు అవును. బేసిక్ గా, ఉమ్, ఇప్పుడు మచిలీపట్నం ఎందుకు ఇస్తుంది, అవును. లేదంటే కాకినాడ ఎందుకు ఇస్తుంది? అవును. వీళ్ళకి బలమైన క్యాండిడేట్లు ఎవరు ఉన్నారు అసలు అక్కడ? బీజేపీ ప్రకటించిన 10 నియోజకవర్గాలను చూసుకుంటే టీడీపీ మార్క్ ఎంతవరకు కనిపిస్తోంది, జనసేన సాక్రిఫైస్ ఎంతవరకు కనిపిస్తుంది? జనసేన సాక్రిఫైస్ కూడా లేదు. జనసేన తనను తాను సాక్రిఫైస్ చేసుకుని తెలుగుదేశానికి. భారతీయ జనతా పార్టీది వచ్చేటప్పటికి చంద్రబాబు మాటల మెస్మరిజం పనిచేసింది అన్నది ఇక్కడ కనబడుతుంది. ఉమ్, ఒకటి జాతీయ నాయకత్వం ఏంటంటే రాష్ట్ర నాయకత్వం మీద నమ్మకం ఉంచాల. ఉమ్, వాళ్ళు వచ్చి బార్గెన్ చేసే టైంలో పురంధేశిని పక్కన కూర్చోబెట్టుకోవాలా. ఉమ్, దాని పరిణామం ఏమైపోయింది, వాళ్ళకి ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అని 7 గంటల పాటు కూర్చోబెట్టి ఒక 20-30 పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లు ఇచ్చి చంద్రబాబు వాళ్ళ మెదళ్ళని కలుషితం చేశారు. వాళ్ళు ఈయన చెప్పిందంత నిజమని నమ్మేసి ఈ కాగితాలను పట్టుకుని ఢిల్లీ వెళ్ళారు. ఉమ్, ఆ లిస్టు ఇక్కడికి పురంధేశ్వరి పంపించారు. షాక్ అయింది ఆవిడ. ఉమ్, అయ్యి బాబు ఇది కాదండి అసలు ఇవన్నీ మనకు సంబంధం లేదు బాబు అంటూ ఈవిడ చాలా చెప్పుకొచ్చింది. ఉమ్, అప్పుడు మళ్ళీ ఈవిడ్ని సోమవీర్రాజుని వీళ్ళందరినీ పిలిపించి కూర్చోబెట్టి మాట్లాడారు. ఉమ్, ఆ మాటల తర్వాత వాళ్ళు ఆల్రెడీ కన్విన్స్ అయ్యి ఉన్నటువంటి పాయింట్లతో నా 80% అయిపోయింది. ఉమ్, ఈవిడ మార్చుకోగలిగింది ఒక 20% మాత్రమే ఉమ్, గట్టిగా పట్టుబట్టి. అది నరసాపురం ఒకటి, అవును. తర్వాత ధర్మవరం ఒకటి, ఉమ్, ఇవి మాత్రమే సక్సెస్ఫుల్ గా చేయగలిగారు. టోటల్ గా చూస్తే జాతీయ నాయకత్వం పాత కాంగ్రెస్ లక్షణాలని సంతరించుకుంది. ఉమ్, అంటే కాంగ్రెస్ పార్టీ పైనుంచి పెత్తనం చేసిన ధోరణే ఇక్కడ కూడా చేసింది. ఉమ్, దాని పరిణామక్రమం లోకల్ నాయకుల్ని నమ్మకపోవడం వలన చంద్రబాబుని నమ్మడం వల్ల గత కాలపు 98-99 టైంలో వాజ్పేయి టైంలో ఎలా నమ్మారు. అయితే అప్పుడు వెంకయ్యనాయుడు ఉండేవాడు కొంత కోఆర్డినేషన్. ఇప్పుడు అట్లాంటి వాళ్ళు ఎవరు లేని లోటు కూడా కనబడుతుంది. అధినాయకత్వం దగ్గర గట్టిగా చెప్పా ఎవరు అదేంది అడిచ్చేది ఏంది మనం తీసుకునేది ఏంది ఇది అనేవాడు. చిన్న డౌట్, నా డౌట్ ఏంటంటే మరి కామినేని శ్రీనివాస్ గారికి ఎలా వచ్చింది టికెట్? అది వాళ్ళకి ఆల్రెడీ కామినేని, విష్ణుకుమార్ రాజు వీళ్ళు బయటికి పోయినారు అనేది ఏం లేదు కదా, రిజిగ్నేషన్ చేయాలి లేరు, పార్టీలో క్రియాశీలకంగా పనిచేయట్లేదు అంతే. అదే అండి. ఓకే, ఆయన విషయం పక్కన పెడితే కామినేని అంటేనే ఈయన వెంకయ్యనాయుడు గారి శిష్యుడు, ఆయన వల్లే అంటారు కదా. అవును అవును, అలాగనైతే అదే అంటున్నారు. విష్ణుకుమార్ రాజు ఆయన శిష్యుడే, పురంధేశ్వరి కూడా వెంకయ్యనాయుడుతో టచ్ లోనే ఉంటున్నారు. వెంకయ్యనాయుడు మనుషులని అవాయిడ్ చేయాలని పార్టీ అనుకోదు కదా. సత్య అయినా లెక్కనైతే రాలేదా, వెంకయ్యనాయుడు ముద్ర అనేటువంటి దాన్ని తీసేయలేరు వీళ్ళు. తీసేసి వేరే వర్గాన్ని ఎవరు తయారు చేయగలిగారు? వెంకయ్యనాయుడు ప్రోత్సహించిన వాళ్ళే ఇప్పటికే ఉన్నటువంటి వాళ్ళు. శ్రీనివాస్ వర్మ ఇదివరకు వెంకయ్యనాయుడు మనిషి కాదా? అంటే అప్పుడు వెంకయ్యనాయుడు గారు బిహైండ్ ద స్క్రీన్ నడిపితే ఇప్పుడు వెంకయ్యనాయుడు గారు చంద్రబాబు నాయుడు గారిని వేరుగా చూడరు. ఒక సందర్భాల్లో ఇద్దరు ఒకటే అంటారు. ఇప్పుడు బాబు గారు అన్న కదిపారా నేను అనేది? అక్కడేం లేదు. ప్రాక్టికల్ గా ఏంటంటే ఇంతకుముందు ఎమ్మెల్యేగా గెలిచాడు, మంత్రిగా చేసినోడు. అంతకంటే కైకలూరుకి వేరే అభ్యర్థి ఎవరున్నారు? ఇక్కడ కైకలూరు ఆఫర్ చేయడం చంద్రబాబు చేసిన ఎత్తు. కైకలూరు ఆఫర్ చేయడం చంద్రబాబు వేసిన ఎత్తు. అంటే చంద్రబాబు తనకి పాజిటివ్ గా ఉండే వాళ్ళ నియోజకవర్గాలు తనే వదిలిపెట్టాడు బీజేపీకి. బీజేపీలో తెలుగుదేశానికి అనుకూలంగా ఉండే వాళ్ళ కోసం సీట్లు తనే ముఖ్యమైన సీట్లను కొన్నిటి వదిలిపెట్టాడు. అనకాపల్లి కావచ్చు, తర్వాత కైకలూరు కావచ్చు, విశాఖ నార్త్ కావచ్చు, ధర్మవరం కావచ్చు. అనపర్తి మళ్ళీ ఆయన కావాలని డబుల్ గేమ్ అందులో చంద్రబాబు. అంటే అనపర్తి కూడా ఆయన వదిలిందే కదా ఫస్ట్ లీట్ లో ప్రకటించి. అనేది బీజేపీ గెలవగలిగినటువంటి సీట్లు, తెలుగుదేశం కూడా గెలవగలిగిన సీట్లు. అవును,
సో వీళ్ళకి అభ్యర్థులు లేరు, ప్లస్ అక్కడ వాళ్ళకి బలమైన అభ్యర్థులు ఉన్నారు. వాళ్ళు తెలుగుదేశానికి ఫేవరబుల్ గానే ఉంటారు. సత్య, విష్ణుకుమార్ రాజు, తర్వాత సీఎం రమేష్, సుజనా చౌదరి, ఇవి అందుకని ఆ సీట్లు కావాలనే వీళ్ళకి వదిలిపెట్టారు. ఇప్పుడు విజయవాడ వెస్ట్ గురించి అంత రచ్చ నడుస్తుంటే కూడా జనసేనకి ఇచ్చిన సీట్ వెనక్కి తీపిచ్చేందుకు ఇచ్చారు? అక్కడ సుజనా చౌదరికి అకామిడేట్ చేయడం కాదు, తన మనుషుల్ని నేను చూసుకుంటాను ఎక్కడున్నా సరే అన్నటువంటి చూపించడం. ఇక్కడ తమ మనుషుల్ని కాపాడుకోవడంలో బీజేపీ ఫెయిల్ అయింది. చంద్రబాబు ఆశీస్సులు ఉన్నటువంటి వాళ్ళకే లైఫ్ ఉంటుందని చంద్రబాబు నిరూపించాడు. అక్కడ ఏ పార్టీలో ఉన్నా సరే జనసేనలోకైనా అంజుబాబుని పంపించి సీటు సంపాదించుకోగలడు, నాదెళ్ల మనోహర్ని జనసేనలోకి పంపించి సీటు సంపాదించుకోగలడు. అట్లాగంటే ఏ పార్టీలోనో నా మనుషులు నాతో మామూలుగా బాగుంటే నేను సీట్ తెప్పిస్తాను. ఇదే కోణం జనసేన విషయంలో ఆలోచిస్తే వెస్ట్ విషయంలో సాక్రిఫైస్ చేసింది అనుకోవాలా, అక్కడ కూడా ఆయన తనను నమ్ముకున్న వాళ్ళకి సీట్ ఇవ్వడం వల్ల ఆయన ఫెయిల్ అయ్యారు అనుకోవాలి. ఇద్దరు కూడా భారతీయ జనతా పార్టీ, జనసేన ఇద్దరు కూడా తమని నమ్ముకున్న వాళ్ళని పక్కన పెట్టి చంద్రబాబుని నమ్ముకున్న వాళ్ళకి సీట్లు ఇచ్చారు. అదే అది అక్కడ జరిగింది. చంద్రబాబుని నమ్ముకున్న జన సైనికులు, ఇప్పుడు సుందర విజయ్ కుమార్ ఉన్నాడు, చంద్రబాబు మీద అపారమైన గౌరవం ఆయనకి. అట్లాగే ఇప్పుడు అంజుబాబు చంద్రబాబు మీద అపారం, నాదెళ్ల మనోహర్కి వేరే గౌరవం. చంద్రబాబుని గౌరవించే జన సైనికుల్నే ఉంచుతానని ఆయన కూడా చెప్పాడు కదా పవన్ కళ్యాణ్. చంద్రబాబుని ద్వేషించే వాళ్ళని పక్కన పెడతానని చెప్పాడు కదా. ఇవాళ సీట్లు సంపాదించిన ప్రతి ఒక్కళ్ళు చంద్రబాబు ప్రేమికులే. చంద్రబాబుని వ్యతిరేకించేటటువంటి జనసేనలో ఎవరికి వచ్చింది సీటు? లైక్ బొలిశెట్టి సత్యనారాయణ లాంటి వాళ్ళు, లేకపోతే శాంతి ప్రసాద్ లాంటి వాళ్ళకి వచ్చినాయే సీట్లు? ఆయన కాపే కదా శాంతి ప్రసాద్ లాయరే కదా, రాలేదు కదా అక్కడ. లేకపోతే కనుక అక్కడ వచ్చిందే రాలేదు కదా. ఇప్పుడు సోమవీర్రాజుకి రాలేదు, లేకపోతే రామ్ కుమార్ కి రాలేదు, లేకపోతే కనుక రవికిరణ్ కి రాలేదు, అడు కాపులే కదా. మరి ఎవరికి రాలేదు అక్కడ? అంటే సింబల్ ఒకటే కమలంత కనిపిస్తుంది రేపు పొద్దున్న, కానీ వెనకాల నీడ మాత్రం ఎల్లో షేడ్ అలాగే ఉంటది. ఆ కార్యకర్తలు అలాంటి వాళ్ళు రేపు పొద్దున్న గెలిపించుకోవాల్సిన బాధ్యత కూడా వెళ్దాను. అంతే కదా. అంటే ఇప్పుడు ఒకటి నాకు అనిపించిన కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు జాతీయ ఎలక్షన్స్ నడుస్తున్నాయి. ఇవాళ భారతీయ జనతా పార్టీ కాన్సన్ట్రేటెడ్ గేమ్ నడపలేదు ఆంధ్ర మీద. ఎందుకంటే ఇక్కడ చాలా బలహీనంగా ఉన్నటువంటి పార్టీని కాపాడి సెటరేట్ చేసేటటువంటి వ్యవహారం భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం స్కెచ్ చేయడం ప్రారంభిస్తే వేరుగా ఉంటుంది. దానికి అంత తీరిక లేదు. ఇంకోటి ఇక్కడ వచ్చేటప్పటికి ఎవడు గెలిచినా సరే మొత్తం మనకే కదా పాతికే కూడా. కాబట్టి సీరియస్ గా కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ నుంచి మనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ లో జట్టు కట్టే వాళ్ళు ఉన్నారనుకుంటే అప్పుడు సీరియస్ గా కాన్సన్ట్రేట్ చేయాలి. వాళ్ళని ఓడగొట్టడం ఎట్లా, మన వాళ్ళని గెలిపించుకోవడం ఎట్లా, లేకపోతే మనల్ని అభిమానించి అంటే మనకి పాజిటివ్ ఉండే వాళ్ళని గెలిపించడం ఎట్లా. బీజేపీ కాన్సెప్ట్ ఏంటంటే ఒకటి మనం గెలవటం, లేదంటే మన ప్రత్యర్థులు ఓడగొట్టడం. ఇది ఒక ఫార్ములా బీజేపీ అమిత్ షా వచ్చాక ఫాలో అవుతున్నటువంటి. ప్రస్తుతం ఇక్కడ తనను వ్యతిరేకించే వాళ్ళు ఎవరు లేరు. ఇదివరకు ఏంటి, చంద్రబాబు నాయుడు తనను వ్యతిరేకిస్తున్నాడు కాబట్టి తను ఓడిపోవడానికి స్కెచ్ చేశారు. ఇప్పుడు ఏంటి, వదిలేయండి, గెలిపించుకొచ్చే బాధ్యత చంద్రబాబు చూసుకోవాలి. ఇప్పుడు బాబు మనుషులకే సీట్లు ఇచ్చారు, బాబు నమ్మే వాళ్ళకే ఇచ్చారు, లేదా బాబుని నమ్మే వాళ్ళకే ఇచ్చారు. వాళ్ళకి సామదాన భేద దండోపాయాలన్నీ ఎలా చేసైనా గెలిపించే బాధ్యత చంద్రబాబుది. అలా వదిలేసినట్టే కనబడుతుంది. బీజేపీకి ప్లస్ మైనస్ ఈ నిర్ణయం, ఈ 10 స్థానాల్లో టీడీపీ బ్యాక్గ్రౌండ్ లో ఉండడం, సున్నాతో ఉండి అసలు పోటీకి సంబంధించినటువంటిది చేసుకుంటూ వెళ్తే, అంటే 2029కి స్కెచ్ చేసుకుని గనక వెళ్తే ఇది మైనస్. అన్ని చోట్ల పోటీ చేయకుండా పోవడం వల్ల నాయకగణం ఇప్పటికి 20 ఏళ్ల నుంచి నష్టపోయారు. 20 సంవత్సరాల్లో స్వతంత్రంగా పోటీ చేసినటువంటి సందర్భం 2009, 2019. పొత్తున్నప్పుడంతానేమో బీజేపీ నమ్ముకున్నోళ్ళుకి దొరకట్లా సీట్లు. అప్పుడు కూడా 2004లో కానీ, లేకపోతే 99లో కానీ, అట్లాగే నిన్న కానీ. అంటే బీజేపీ నమ్ముకుని ఉన్నటువంటి వాళ్ళకి అందులో 25% కూడా దొరకట్లా. మిగతా అది చంద్రబాబు నమ్ముకున్న వాళ్ళకే వస్తుంది. అదే పొత్తు లేనప్పుడు మాత్రం పార్టీని నమ్ముకుని ఉన్న వాళ్ళే పోటీ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఆ పరిస్థితి ఇంకా ఉన్నట్టే. ఇప్పుడు లెక్క ఏంటయ్యా అంటే దీంట్లో ఈ 10 సీట్లు ప్లస్ 6 సీట్లలో అంటే ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఈ 25 సీట్లలో 6 ఇవ్వడం అనేది చాలా ఎక్కువ ఇచ్చినట్టు. అట్లాగే ఉన్న 175 సీట్లలోనే 31 ఇవ్వడం, అందులో బీజేపీకి 10 ఇవ్వడం, అక్కడ 6% వచ్చిన వాళ్ళకేమో 21 ఇవ్వడం, 0.8% వచ్చిన వాళ్ళకి 10 ఇవ్వడం.
ఎక్కువే కదా, లెక్కే కదా. ఆ రూట్ లో చూస్తే ఎక్కువ గెయిన్ చేసినట్టు, బార్గెనింగ్ గట్టిగా చేసినట్టు. అంటే 42 + 10 52 అనుకోవాలా అంతే. బీజేపీ 6 ఏళ్ళు. రైట్, చూద్దాం. మొత్తానికి బీజేపీ లిస్ట్ ప్రకటించిన తర్వాత అక్కడ అందులో సీనియర్ నేతలకి కాస్తంత నిరాశ ఎదురైనట్టు కనిపిస్తుంది. అదే నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరించిందా, లేదంటే ఎవరి కోసం సాక్రిఫైస్ చేశారు, ఎంతవరకు కలిసి వస్తారు, ఈ 10 స్థానాల్లో గెలుపు ఎంతవరకు సాధ్యమవుతుంది భారతీయ జనతా పార్టీ?